హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు యూపీఎస్‌సి, ఈపీఎఫ్ఓ, ఈవో, ఏవో అండ్ ఏపీఎఫ్‌సికి సంబంధించి ఏదైతే మెంటార్‌షిప్ కోర్స్ ఏదైతే కనిపిస్తా ఉందో మీ గ్యాప్‌లో దాని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అసలు ఈ మెంటార్‌షిప్ కోర్స్ ఏంటి? బయట మీరు చూసుకున్నారనుకోండి మీకు గైడెన్స్ కోర్సెసే కనిపిస్తూ ఉంటాయి. అసలు మెంటార్‌షిప్ కోర్స్ అంటే ఏంటి? గైడెన్స్ కోర్స్ ఏంటి? డిఫరెన్స్ క్లియర్‌గా నేను మీకు చెప్తాను. మెంటార్‌షిప్ మీకు అవసరమా? కాదా? అనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. డే 1 నుంచి రేపు పొద్దున ఎగ్జామ్ అనంగా కూడా గైడెన్స్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్‌గా మాట్లాడుకుందాం. వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ విత్ దిస్ మెంటర్‌షిప్ కోర్స్ అనేది క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టు. అండ్ ఇదంతా నేను మీకు ఎలా మాట్లాడతానంటే ఏదైతే ఈపీఎఫ్ఓకి సంబంధించి ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే గైడెన్స్ తీసుకుంటున్నారో లేదా మెంటర్‌షిప్ తీసుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడుతుంది లైవ్‌గా మీకు చూపిస్తాను. వాళ్ళతో మాట్లాడే స్క్రీన్ షాట్స్ గానీ, వాళ్ళతో మాట్లాడే డిస్కషన్స్ గానీ, ఓవరాల్ క్వెషన్స్ గానీ ప్రతీదీ నేను మీకు చూపిస్తూ మాట్లాడతాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అయితే సిలబస్ ఇదంతా తెలిసిందే మీకు నార్మల్‌గానే ఈ వీడియో కోర్స్ అయినా సరే, లేదంటే మెంటర్‌షిప్ కోర్స్ అయినా సరే, గైడెన్స్ కోర్స్ అయినా సరే, దేంట్లో అయినా మీకు సిలబస్ కంప్లీట్‌గా వీడియోస్ దొరుకుతాయి. అండ్ పీడిఎఫ్స్ మీ అందరికీ తెలిసిందే మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్ నేను మీకు 4 టైప్ ఆఫ్ వీడియోస్ పంపిస్తూ ఉంటాను. మైండ్ మ్యాప్స్ ఉంటాయి, ప్రింటెడ్ టేబుల్ ఉంటుంది, హ్యాండ్ రిటెన్ మెటీరియల్ ఉంటుంది, టేబులర్ ఫార్మాట్‌లో ఉంటుంది. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చదువుకుంటూ ఉంటారు. ఓకేనా? సో, ఇప్పుడు మెంటర్‌షిప్ కోర్స్‌లో ఎలా ఉంటుందంటే కొద్దిగా దీనికి భిన్నంగా ఫస్ట్ డే 1 నేను స్వయంగా మీతో కాల్‌లో మాట్లాడతాను. ఏం మాట్లాడదాం దగ్గర దగ్గర 20-30 నిమిషాల వరకు మీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ మీ ఫ్యూచర్ గోల్స్ గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. అసలు మీకు ఎగ్జామ్ పట్ల ఎంత అవగాహన ఉంది అండ్ మీరు ఎంతవరకు మీ ప్రిపరేషన్ ఉంది. కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటారు. కొంతమంది జీరో మీద ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మొత్తం ఒక రౌండ్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎలా చదవాలా అనే డైలమాలో ఉంటారు. సో వాళ్ళందరితో నేను మీకు క్లియర్‌గా మీరు రోజుకి ఎన్ని గంటలు ఇవ్వగలరు? మీరు వర్కింగ్ ప్రొఫెషనలా? లేదంటే మీరు కంటిన్యూయస్‌గా ఈ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నారా? మొత్తం క్లియర్‌గా డిస్కస్ చేసి మీ ప్రొఫైల్ ఒకటి రెడీ అవుతుంది. మీ ప్రొఫైల్ రెడీ అయిన తర్వాత ఈ సిలబస్‌కి అనుగుణంగా మీకొక షెడ్యూల్ రెడీ అవుతుంది. ఓకే. నేను మీకు అబ్జర్వ్ చేసి మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇదంతా మాట్లాడిన తర్వాత ఒక్కో సబ్జెక్ట్‌కి సంబంధించి పాలిటీ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ సంబంధించి అతను యావరేజ్ స్టూడెంట్ అనుకుందాము. పాలిటీ అతనికి 7 డేస్ అసైన్ చేస్తాను. అందులోనే లేబర్ లాసు. ఓకే. రోజుకి ఒక 6 గంటలు అతను ఇస్తాడని చెప్పి అనుకుందాము. ఈ 6 గంటల్లో 2:30 గంటలు అతనికి పాలిటీ అసైన్ చేసి, మిగతా 3:30 గంటలు అతనికి లేబర్ లాసు, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ ఈ సబ్జెక్ట్స్ అలాట్ చేసిన తర్వాత ఫస్ట్ డే 1 మార్నింగ్ సెక్షన్‌లో మీకు నా దగ్గర నుంచి వేకప్ కాల్ వచ్చేస్తుంది. ఓకే. వేకప్ కాల్ ఓపెన్‌తోనే మీకు క్వెషన్స్‌తో స్టార్ట్ అవుతాయి. ఈ క్వెషన్స్‌తోనే మార్నింగ్ క్వెషన్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడే కదా మీ మైండ్ పనిచేసేది. సో, క్వెషన్స్‌తో స్టార్ట్ అవుతుంది. అది కూడా సింపుల్ క్వెషన్సే ఉంటాయి. హార్డ్ లెవెల్, డెప్త్ లెవెల్‌లో వెళ్ళను. జస్ట్ ఓపెన్ పైన మీకు నార్మల్ క్వెషన్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఆన్సర్ మీరు అప్పటికప్పుడే నాకు రివర్ట్ ఇవ్వాలి. లేదు అనుకుంటే ఆ టైంలో నా దగ్గర నుంచి కాల్ వస్తుంది అండ్ మెసేజ్ వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మీకు షెడ్యూల్ అసైన్ అవుతుంది కదా! షెడ్యూల్ అసైన్ తర్వాత మీకు లేబర్ లాస్‌కి సంబంధించి ఇదంతా అయిపోయిన తర్వాత మీకు షెడ్యూల్ కూడా ఎలా ఉంటుందంటే మంత్లీ షెడ్యూల్ ఉంటుంది, వీక్లీ షెడ్యూల్ ఉంటుంది అండ్ డైలీ షెడ్యూల్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఈ డైలీ షెడ్యూల్‌లో మంత్లీ షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్ మంత్లీ ఎందుకు అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి. నేనేం చేయబోతున్నాను? ఈ మంత్ ఎండ్‌లో నా చేతిలో ఏం ఉండబోతున్నాయని. దాని తర్వాత వీక్లీ షెడ్యూల్ ఉంటుంది. ఈ వీక్‌లో షార్ట్ టర్మ్ గోల్ అనుకుంటాము. డైలీ గోల్స్, టార్గెట్స్ కూడా ఉంటాయి. ఓకే. డైలీ డే 1 మీరేం చూడాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదవాలి ఇవాళ. దాని తర్వాత ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్ చదవాలి. ఈరోజు మీకు టెస్ట్ ఎలాంటిది ఉంటుంది అంటే, ఈరోజు మీకు ఓరల్ టెస్ట్ ఉండబోతుంది. ఓరల్ అంటే నేను కాల్ చేసి మీకు 1-to-1 క్వెషన్ అడుగుతాను. దేని మీద? ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ వ్యాలీ సివిలైజేషను, మనీ అండ్ బ్యాంకింగు వీటి మీద ఓరల్ క్వెషన్స్, ఓరల్ ఆన్సర్స్ అడగటం జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటుంది? మౌర్య ఎలా అడుగుతున్నావు అది కూడా చెప్తాను నేను మీకు. ఓకే. ఫస్ట్ ఏం జరుగుతుందో షెడ్యూల్ ఎలా ఉంటుందో చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మౌర్య అండ్ గుప్తా అండ్ మనీ అండ్ బ్యాంకింగ్ మళ్ళీ చదవమంటాను. ఓకే. ఎందుకంటే సిలబస్‌ని బట్టి, సబ్జెక్ట్‌ని బట్టి, మార్క్స్‌ని బట్టి ఆ సబ్జెక్టు, ఆ టాపిక్ అసైన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి ఒక క్లాస్ సరిపోతుంది. మౌర్య అండ్ గుప్తాకి ఒకటి సరిపోతుంది. మనీ అండ్ బ్యాంకింగ్ 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. 2 డేస్ ఇవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే మీకు డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. ఆ రోజు చదివిన టాపిక్స్ మీద డిస్క్రిప్టివ్ అంటే ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్ ఉంది. సీఆర్ఆర్ గురించి నీకు అర్థమైన 5 పాయింట్స్ ఒక పేపర్ మీద రాసి పంపి అని చెప్పి అంటాను. సో, ఇలా మీకు ఇన్ అండ్ ఔట్ నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నారనుకుంటే ఎంసీక్యూ బేస్ ఏదైతే మీరు ఎగ్జామ్‌లో చూస్తారు కదా! మీరు ఏదైతే ఎగ్జామ్‌లో రాయబోతున్నారో ఈ ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో, ఇలా ఈ ఎగ్జామ్‌కని కాదు, ఈ సబ్జెక్ట్ అని కాదు, ఈపీఎఫ్ అని కాదు. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇలానే మీకు మెంటార్‌షిప్ కోర్సు, గైడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో
అయిపోయింది. ఫస్ట్ మాట్లాడుకున్నాం. డే 1 స్టార్ట్ అయిపోయింది. డే 1 పొద్దున్నే నా దగ్గర నుంచి వేకప్ కాల్ వచ్చేసింది. అండ్ క్వెషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ క్వెషన్స్ మీరు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ తర్వాత మనం మాట్లాడుకుంటాం చిన్న క్వెషన్ తర్వాత. అండ్ అదే రోజు సాయంత్రం మీరు చదివిన తర్వాత మీకేమవుతుందంటే టెస్ట్ మీకు అలాట్ అవుతుంది. ఓకేనా? టెస్ట్ ఏమవుతుంది? ఇక్కడ చూసుకున్నామనుకుంటే మీకు ఏదైతే టెస్ట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెస్ట్ క్వెషన్స్ మీకు పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత దాన్ని రిటర్న్ పీడిఎఫ్‌లో మీరు రాసి నాకు పంపిస్తారు. సో ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఇది? ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్. ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్‌లో మీరేం చేయాలి? రాసి నాకు ఆన్సర్స్ పంపిస్తారు. ఓకే. ఆన్సర్స్ పంపించారు. నేను ఎవాల్యుయేట్ చేస్తాను. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఇంకా అవ్వలేదు. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఈ క్వెషన్స్ ఏవైతే ఎంసీక్యూ బేస్ మీద పంపించానో వాటికి ఆప్షన్స్ ఉంటాయి కదా! ఏబీసీడీ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా! ఏ రైట్ ఆన్సర్ అన్నారు కదా! పక్కన పెట్టేసేయండి. బి మీద ఒక క్వెషను, సి మీద ఒక క్వెషను, డి మీద ఒక క్వెషను ఇలా నేను మీకు 20 క్వెషన్‌లు పంపిస్తే అందులో ఒక 5 అన్నా కనీసము రాంగ్ ఆన్సర్స్‌కి కొత్త క్వెషన్స్ ఫ్రేమ్ చేయాలి మీరు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్టికల్ మాట్లాడుకున్నాము. ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుందాం అనుకుందాము. ఆర్టికల్ 12 ఏం చెబుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. ఓకే. 12 ఏం చెబుతుందో మీకు అక్కడ ఆప్షన్స్‌లో ఏదో ఒక ఆప్షన్ మీరు టిక్ కొట్టాడు. ఓకే. మిగతా ఆప్షన్స్ 3 ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అన్నారు మీరు. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు. మిగతా ఆర్టికల్స్ మీరు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ లేదంటే మీరు వ్రిట్స్ జ్యూరిడిక్షన్ అన్నారు. సో వీటికి సంబంధించి వ్రిట్ జ్యూరిడిక్షన్ గురించి ఒక క్వెషన్ ఫ్రేమ్ చేసి నాకు పంపియాలి. ఎందుకంటే వ్రిట్ గురించి మీరు మొత్తం చదివేశారు కదా! ఎవరు వ్రిట్స్ ఇష్యూ చేస్తారు? సుప్రీంకోర్ట్ ఇష్యూ చేస్తుంది. దేనికోసం ఇష్యూ చేస్తుంది? మీ ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి ఇష్యూ చేస్తుంది. సో ఇలా ఏదో ఒక క్వెషన్ మీరు దానికి సంబంధించి ఫ్రేమ్ చేసి పంపియాలి. ఓకేనా? వ్రిట్స్ విల్ బి ఇష్యూడ్ బై ఇదొక క్వెషన్ ఫ్రేమ్ చేశారు మీరు. సో ఇలా మీరు ఎగ్జామినర్ లాగా ఆలోచించాలి. ఆలోచించేలా నేను తయారు చేస్తాను. ఓకేనా? సో ప్రతిరోజు ఇలానే ఉంటుందా అంటే ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కోసారి మీకు ఎంసీక్యూస్‌తో మాట్లాడతాను. ఒక్కోసారి నేను మీకు ఓరల్ టెస్ట్ పంపిస్తాను. ఓకే. ఓరల్‌గా నేను మీకు ఆడియో మెసేజ్ పంపిస్తాను. మీరు నాకు ఆడియో రిప్లై ఇవ్వాలి. ఒక్కోసారి ఇలా డిస్క్రిప్టివ్ టైప్‌లో ఉంటుంది. సో నేను మీకు షెడ్యూల్‌లో క్లియర్‌గా చెప్తాను. అదే రకంగా మీరు ఫాలో అవుతూ వెళ్తారు. ఓకే. దాని తర్వాత మీరు ఏదైతే క్వెషన్స్ నాకు పంపించారో ఆ క్వెషన్స్‌కి సంబంధించి పేపర్ ఎలాగో నేను అనలైజ్ చేస్తాను. కాకపోతే మీరు ఎంత టైంలో ఆన్సర్ చేస్తున్నారు? 2 నిమిషాలు పడుతుందా ఒక క్వెషను? మొత్తం టెస్ట్ 5 నిమిషాలు పడుతుందా? అని చెప్పి కూడా నేను మీకు అనలైజ్ చేస్తాను. సో దట్ మీ యాక్యురసీ టైము మొత్తం ఎంత స్పీడ్‌గా వెళ్తా ఉంది అనేది కూడా నేను ఒక క్లారిటీ తీసుకుంటూ దాని ప్రకారంగానే మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకే. దాని తర్వాత ఎంసీక్యూస్ వైవా బేస్‌లో ఉంటాయన్నాను కదా! ఇలా వైవా బేస్‌లో కూడా మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. ఆడియో మెసేజెస్ నేను పంపిస్తాను. దానికి సంబంధించి ఆన్సర్ కూడా నాకు ఆడియో మెసేజ్‌లోనే ఎంసీక్యూ ఆన్ పార్లమెంట్ అండ్ బోనస్ యాక్ట్ ఇక్కడ చూసుకున్నామనుకుంటే ఎంసీక్యూ ఆన్ పార్లమెంట్ అండ్ బోనస్ యాక్ట్ ఆడియో మెసేజ్‌లో మీకు పంపించడం జరుగుతుంది. ఆడియోలోనే నాకు రిప్లై పంపిస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇలా దీంట్లో ఏమవుతది మీకు ఎట్ ఏ టైమ్ మీరు ఎగ్జామ్‌కి తయారవుతూ ఉన్నారు. ఎట్ ఏ టైమ్ మీకు ఇంటర్వ్యూకి కూడా తయారవుతూ వెళ్తారు. ఇంటర్వ్యూలో కూడా ఈ క్వెషన్సే కదా అడిగేది. మీరేదైతే చదివారో దాని గురించి ఓకేనా? అండ్ దాంతో పాటు మీరు అబ్జర్వ్ చేశారనుకుంటే ఏదో నేను మీకు క్లియర్‌గా ఇది ఇచ్చేసాను, షెడ్యూల్ ఇచ్చేసాను. ఈరోజు మీరు బోనస్ యాక్ట్ చదవండి, మెటర్నిటీ యాక్ట్ చదవండి, పాలిటీలో ప్రియాంబుల్ చదవండి అని చెప్పి వదిలేయటం ఉండదు. మీరు ఆ క్వెషన్ ప్యాటర్న్స్ ఎలా చదువుతున్నారు? నేను మిమ్మల్ని మళ్ళీ ఫాలో అప్ చేస్తాను. అయిపోయిందా? బోనస్ అయిపోయిందా? అవ్వలేదా? ఓకేనా? క్లియర్‌గా మీరు కంప్లీట్ చేశారా? ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇవన్నీ టైమ్ టు టైమ్ మానిటర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇక్కడ చూసుకున్నారనుకుంటే మీకు ఏం చేస్తున్నారని చెప్పి అడిగినప్పుడు కంప్లీట్ అయిపోయింది. మినిమమ్ వేజెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బోనస్ యాక్ట్ స్టార్ట్ చేశాను. ఓకే. ఈక్వల్ రెన్యుమరేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అలాంటప్పుడు మీరు ఈక్వల్ రెన్యుమరేషన్ కొద్దిగా ఇంపార్టెంట్‌గా చదవండి. ఎందుకంటే ఈక్వల్ రెన్యుమరేషన్ ఇంపార్టెంట్ యాక్టు. ఓకే. క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈసారి ఈక్వల్ రెమ్యునరేషన్ మీద. ఓకేనా? సో ఇది మేల్ అండ్ ఫీమేల్‌కి సంబంధించి ఈక్వల్ రైట్స్ ఇచ్చే యాక్ట్ ఇది. సో ఫీమేల్ అండ్ చిల్డ్రన్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతారో ఆ యాక్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇవన్నీ పాత ఎక్స్‌పీరియన్స్‌ని మొత్తాన్ని క్రోడీకరించి నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. ఓకే. సో మీకు ఇలానే మెంటర్‌షిప్ మొత్తం రన్ అవుతా ఉంటుంది. టిల్ మీ సిలబస్ అంతా ఫస్ట్ రివిజన్ అయిపోయి, సెకండ్ రివిజన్ కూడా స్టార్ట్ చేసి, మీరు ఫుల్ లెంగ్త్ టెస్ట్ తీసుకునే వరకు నేను మీతో గైడెన్స్‌లో ఉంటాను. దాని తర్వాత మీరు ఫుల్ లెంగ్త్ టెస్ట్ స్టార్ట్ చేశారంటే మీకు మెంటర్‌షిప్ నీడ్ ఉండదు. సిలబస్ అయిపోయింది కదా! దాని తర్వాత మీరు ఎగ్జామినేషన్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి? రివిజన్ ఎలా తీయాలి? క్విక్ మెటీరియల్స్ ఎలా రావాలి? అక్కడ మళ్ళీ అవసరం అవుతది. సో అక్కడ మళ్ళీ మొదలవుతది నా పని. ఓకేనా? సో ఒకప్పుడు హార్డ్‌గా ఉన్న టాపిక్సు, ఎకానమీ హార్డ్‌గా ఉన్న టాపిక్సు ఆన్సర్ ఏమొస్తదంటే క్లాసెస్ చూసాక ఇంట్రెస్ట్ పెరుగుతూ క్లియర్ అయిపోయి ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా ఉంటే క్లాసెస్ అయినా, మెంటర్‌షిప్ అయినా. ఓకేనా? సో మొత్తం ఏం చదవాలి?
వాట్ టు రీడ్, వాట్ టు లీవ్ అనేది నేను మిమ్మల్ని గైడెన్స్ చేయడానికి ఉన్నాను ఇక్కడ. ఫ్రమ్ టాప్ డే 1 నుంచి డే ఎండ్ వరకు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా గైడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా రిసోర్సెస్ ఏమేమి చదవాలి, ఎక్స్ట్రా మెటీరియల్స్ మీకోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఎక్స్ట్రా టెస్ట్ సిరీస్ నేను మీకు పంపిస్తూ ఉంటాను. ఓకే, సో ఇలా చదవగలిగితే స్పెషల్లీ డిజైన్డ్ టెస్ట్ సిరీస్, డైలీ మానిటరింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఒకప్పుడు చూసుకున్నారనుకుంటే మీకు స్కూల్లో మంచిగా 60%, 70%, 80% వస్తూ ఉంటాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకున్నాం అనుకుంటే 50% రావడం కూడా కష్టమైపోతూ ఉంది. కట్ ఆఫ్స్ ఏదైనా 50 to 60% లైవ్ అవుతూ ఉంటాయి ఏ ఎగ్జామ్కైనా. ఎందుకు రావట్లేదు అంటే, ఇదిగోండి మీకు సరిగ్గా చెప్పే ట్యూటర్ లేడు. వెతుక్కుంటూ ఉండాలి యూట్యూబ్లో. రేషియో కోసం ఒక వీడియో చూడాలి, ప్రపోర్షన్ కోసం ఇంకో వీడియో చూడాలి, దాని తర్వాత వేరే ఇలా మీరు షఫుల్ చేసుకుంటూ మీరు చూసుకుంటూ ఉండాలి. ఆ ట్యూటర్ ఒక చదువుతారు, ఫిజిక్స్ ఒకటి బాగా చదువుతాడు, కెమిస్ట్రీ ఒకటి బాగా చదువుతాడు. సో ఇలా మీరు షఫుల్ చేసుకుంటూ మీరు టైం మొత్తం అక్కడే ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మంచి ట్యూటరు, మంచి టీచరు, ఫస్ట్ ర్యాంక్ ఫ్రెండ్ ఎలా అయితే ఉంటాడో అలా నేను మీతో ఉండబోతున్నాను. ఓకే, మీరు చెప్పింది నేను వింటాను, మీకు వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేస్తాను, అండ్ షెడ్యూల్ ఇస్తూ మానిటర్ చేస్తూ మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడానికి 100% ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, దట్ ఈస్ ద మెంటర్షిప్ కోర్స్. ఈ మెంటర్షిప్ కోర్స్ మీకు కావాలి అనుకుంటే 9491370061. ప్రతి ఎగ్జామ్ కోసం ఈపీఎఫ్ఓ అని కాదు, మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, లేదంటే మీకు చూసుకున్నాను అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే ఎగ్జామ్ మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వబోతున్నారో 40 days ఉంది మా దగ్గర టైము, 60 days మా దగ్గర టైం ఉంది అని చెప్పి మీరు ఏ ఎగ్జామ్ కోసం అయితే తీసుకొని వస్తారో ఆ ఎగ్జాము నాకు అవగాహన ఉండి, నేను లాస్ట్ 8 yearsలో చూసిన ఎగ్జామ్స్ అయ్యి ఉండి, దాని తర్వాత ఆ సిలబస్ నా చేతిలో ఉంది, నేను చెప్పే సిలబస్ అయితే నేను మీకు మెంటర్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.